భూభారతికి ధరణికి తేడా ఏంటి? మళ్లీ భూములన్నీ సర్వే చేస్తారనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది. మేము అధికారంలోకి వచ్చాక ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో పదే పదే ప్రకటనలు చేశారు. అనుకున్నట్లుగాని ధరణి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది. కొత్త చట్టంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించామని ప్రభుత్వం చెబుతుండగా ధరణి రద్దుతో భూముల మోసాలు పెరుగుతాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, భూ రికార్డులు తారుమారు చేయడం, భూమి యాజమాన్య హక్కులపై వివాదాలు, పేద రైతుల దరఖాస్తులతో ఇబ్బందులు ఇలా ఒకటి కాదు రెండు కాదు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ధరణి స్థానంలో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024. దీన్నే భూభారతిగా పిలుస్తున్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో మొత్తం 19 సెక్షన్లున్నాయి. ఈ చట్టం విధి విధానాలు ఖరారు చేసేందుకు 2024 జనవరిలో 5 సభ్యులతో కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. 18 రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేసి చట్టం తయారు చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూభారతి బిల్లును ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. 3 నెలల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని మంత్రి చెప్పారు. 22, 23 సార్లు డ్రాఫ్ట్లో మారుస్తూ చట్టాన్ని రూపొందించాం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చట్టాన్ని తీసుకురావాలని భావించాం. అందుకే ఆలస్యమైంది. ఆర్ఓఆర్ 2020ను పూర్తిగా రద్దు చేసి కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.